బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అయితే పీఎస్సీ చైర్మన్ పదవి కోసం 9 మంది సభ్యులు పోటీ పడుతున్నారు. మరి కాసేపట్లోనే ఓటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలోనే జరగబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సో ఇక్కడ ఏపీ అసెంబ్లీ చివరి రోజు పీఎస్సీ చైర్మన్ ఎన్నికకు వైసీపీ బాయ్కాట్ కూడా చేసింది. సంఖ్యాబలం లేకపోవడంతోనే ఈ ఓటింగ్ కి వైసీపీ బాయ్కాట్ చేసింది. ఇక అసెంబ్లీ కమిటీ హాల్లోనే పీఎస్ సభ్యత్వాలకు ఓటింగ్ జరగబోతోంది. సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలోనే ఈ పోలింగ్ ఉండబోతోంది. పీఎస్సీ సభ్యత్వాలకు నామినేషన్ వేశారు 9 మంది సభ్యులు. ఆ తర్వాత టీడీపీ తరపున నామినేషన్ వేశారు 7 సభ్యులు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఇక వైసీపీ నుంచి నామినేషన్ వేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పీఎస్సీ చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఎన్నికయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు పులవర్తి రామాంజనేయులు. ప్రస్తుతం భీమవరం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో ఆయనకే ఈ పీఎస్సీ చైర్మన్ పదవి దక్కే అవకాశం కనబడుతోంది. సో మొత్తం మీద ఏపీ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో 9 మంది సభ్యులుగా ఉన్నారు పీఎస్సీ కోసం పోటీ పడుతున్నవారు. దాంట్లో ఒకరు బీజేపీ నుంచి, మరొకరు జనసేన నుంచి, 7 టీడీపీ నుంచి, అటు వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. కానీ సంఖ్యాబలం లేకపోవడంతో పూర్తిగా ఈ ఎన్నికకే బాయ్కాట్ చేశారు వైసీపీ నాయకులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, పీఎస్సీ చైర్మన్ పదవి కోసం సుమారుగా 9 మంది పోటీ పడుతున్నారు. ఈ విషయం పైన ఎవరికి అత్యధికంగా అవకాశాలు దక్కే అవకాశం ఉంది? సో ఎవరి పేరు ప్రధానంగా వినపడుతోంది? బేసిక్గా పిఎస్సి మీటింగ్ కావచ్చు, తర్వాత పద్దుల సంబంధించిన ఆహారం కావచ్చు, తర్వాత 3 నామినేషన్ కి సంబంధించిన ఆహారంలో ఈరోజు పోటీ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటిల్లో ప్రధానంగా ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. దాదాపుగా ఇప్పుడు 1960 తర్వాత ఇప్పటి వరకు ప్రధానంగా పిఎస్సి కావచ్చు, 3 కమిటీలకు సంబంధించిన ఆహారంలో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారిగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఒక పద్ధతి, ఒక ఫాలో అప్ గతంలో ఏదైనా ఉంటే పిఎస్సికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈసారి ఎన్నికలకు ప్రభుత్వం దృష్టి ఉంచింది. కారణం దీంట్లో వైసీపీకి పూర్తి స్థాయిలో అంటే 18 మంది ఉండాల్సిన బలం లేకపోవడం వల్ల ఈరోజు ఎన్నికలకి నిర్వహిస్తున్నాం అనేది. ఎమ్మెల్సీలో కూడా 3 స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు మనకి ఉదయం నుంచి కూడా ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. అయితే ఎమ్మెల్సీ తరహా, గతంలో ఎమ్మెల్సీ తరహాలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోల్ చేయాలి అనే నేపథ్యం ఉంటుందో అదే తరహాలో ఇక్కడ ఈ 3 కమిటీ సభ్యులకి కూడా ఎమ్మెల్యేలు ఓట్లు వేసే ప్రక్రియ అయితే ఉంటుంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జరుగుతుంది. మధ్యాహ్నం సుమారు 1 గంట వరకు కూడా ప్రక్రియ చేసి ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ కమిటీ హాల్లో దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే అయింది. దీంట్లో ఏ సమయంలో ఎవరెవరు పోటీ చేయాలి, ఏ అభ్యర్థి అంటే నామినేషన్లు 9 మందికి నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా ఉంది. 9 మంది సభ్యులు, తర్వాత ఇంకొక 12 కలిపితే 12 మందికి నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, అలాగే జనసేన నుంచి వేశారు, తర్వాత తెలుగుదేశం నుంచి కూడా వేసిన నేపథ్యంలో అయితే ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే 175 మంది ఎమ్మెల్యే ప్రక్రియలో ఎంతమంది పాల్గొంటారు అనేది ఇప్పుడు ప్రజట అంశం. అంటే మధ్యాహ్నం 1 గంట వరకు. కృష్ణమోహన్, బేసిక్ గా ఇది పిఎస్ చైర్మన్ పదవి అనేది ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది నానుడుగా మారింది. కానీ ప్రస్తుతం సంఖ్యాబలం లేకపోవడం కారణంగా వైసీపీకి ఈ అవకాశం దక్కలేదు. అధికార కొంత భిన్నాభిప్రాయాలు ఏమైనా వ్యక్తమవుతున్నాయా? లేదు, అంటే కూటమి మధ్య భిన్నాభిప్రాయాలు అనే సమస్య లేదు. కానీ ఎప్పుడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికలు అంటే నామినేషన్లు వేశారు, అలాగే మిగిలిన 2 కమిటీలకు కూడా వైసీపీ సభ్యులు నామినేషన్ వేయడం జరిగింది. దీంతో 3 సభ్యులు 3 ఎమ్మెల్యేలుగా వాళ్ళు నిన్న నామినేషన్లు దాఖలు చేయడంతో దీంట్లో ఒక్కసారిగా ఈ ఓటింగ్ జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు నామినేషన్లు వేసిన అంటే ఇప్పటికీ కూటమి నుంచి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంట్లో మొత్తం 12లో 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు కలిపి 12 మంది నామినేషన్లు దాఖలైన పరిస్థితి అయితే కనబడుతుంది. పిఎస్సి చైర్మన్ కావాలంటే ముందుగా
సభ్యుడుగా ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఎన్నికైన సభ్యుల్లో కూడా దాదాపుగా 175 ఎమ్మెల్యేలు డివైడెడ్ బై 9 అంటే 20 ఎమ్మెల్యేలు ఓట్ బ్యాంక్ 19.4% ఆఫ్ ఓట్ బ్యాంకు ప్రతి అభ్యర్థికి పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఆ లెక్కన 19 మంది ఎమ్మెల్యేల బలగం అంటే 18 నుంచి 20 మంది ఎమ్మెల్యేల బలగం ఒక అభ్యర్థి ఎన్నుకోవడానికి అవసరం. కానీ అంత పరిస్థితి వైసీపీకి లేదు. కానీ వైసీపీ ఊహించింది ఏంటంటే బేసిక్ గా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ లోనే తమకు ఒక అవకాశం కల్పిస్తారని ఊహించారు. అయితే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు తెర మీదకి రావడంతో పూర్తిగా సీన్ అంతా కూడా మారిపోయింది. దీంతో ఎన్నికలు అనివార్యమైనట్టుగా చెప్పారు. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ పూర్తయ్యేసరికి ఒకరికి వచ్చే అవకాశం ఉందా? అంటే ఎవరు చైర్మన్ కాబోతున్నారు? ప్రధానంగా ఎవరి పేరు వినబడుతోంది? అటు జనసేన నుంచి పులివర్తి రామాంజనేయులు దాఖలు చేయడం కానివ్వండి, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, మరొక 9 మంది టీడీపీ నుంచి దాఖలు చేయడంతో ఎవరి పేరు ప్రధానంగా వినబడుతోంది? ఎవరి వైపుగా మొగ్గు ఉండే అవకాశం ఉంది? బేసిక్ గా దీంట్లో మధ్యాహ్నం 1 గంట వరకే ఎన్నికలు జరుగుతాయి రామదాస్. మధ్యాహ్నం ఎన్నికలు 1 గంట వరకే జరుగుతాయి. 1 గంట తర్వాత 1 గంటలో 2 గంటలకి ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్, విరూపాక్ష ఈ 4 మాత్రం ఇప్పుడు అసెంబ్లీలో కనపడుతున్నారు. అయితే ఓటింగ్ కి ఇంకా ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అటెండ్ కాలేదు. ఇంకా వాళ్ళంతా దూరంగానే ఉన్నారు. ఓటింగ్ లో కూటమి ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే పిఎస్సి కావచ్చు, ఎస్టిమేట్స్ కమిటీ కావచ్చు, అండర్టేకింగ్ కమిటీలు కావచ్చు, 3 కమిటీలకు జరుగుతున్న పోటీలో కూటమి ఎమ్మెల్యేలు తమ సమయం వచ్చినప్పుడు ఓటు వెళ్లి వేసి కౌంటింగ్ హాల్లో మళ్ళీ వచ్చి అసెంబ్లీలో కూర్చుంటున్నారు. ఇప్పుడు దాకా అయితే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ఎవరు ఇంకా ఓటింగ్ లో పాల్గొనలా. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలో పెద్దిరెడ్డి, బుచ్చేపల్లి, తర్వాత చంద్రశేఖర్, విరూపాక్ష 4 మాత్రమే ఈ అసెంబ్లీ ప్రాంగణంలో కనపడతారు. బహుశా వీళ్ళందరూ కలిసి వచ్చి మేము ఎన్నికలకి బాయ్కాట్ చేస్తాము అనే ఏమన్నా చెప్తారా? ఎందుకంటే మొదటి నుంచి ఈ రోజు ఉదయం నుంచి కూడా వైసీపీ ఎన్నికలకు దూరంగా ఉండబోతుంది. ఇది ఆచరణలో ప్రచారంగా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ని తూట్లు పొడిచారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎప్పుడు జరగని దీనికి తెలుగుదేశం తరలిపారు అనేది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఆ దిశగానే ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎన్నికలు అయిన తర్వాత 12 మందిలో ఎవరు అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా డిక్లేర్డ్ కాబట్టి ఎవరైతే ప్రభుత్వం నిర్ణయించిందో వాళ్ళకి సంబంధించిన కమిటీ సభ్యులే అవుతారు. అయితే పిఎస్సికి జనసేన అభ్యర్థిని తీసుకునే ప్రయత్నం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కానీ గెలిచిన ఎవరైతే ముందుగా ఎన్నికల్లో వీటిల్లో 9 మంది సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎన్నికల ప్రయత్నం చేస్తారు. లేదు ఒక దశలో మధ్యాహ్నం నుంచి కూడా స్పీకర్ కూడా తన విచక్షణ అధికారాలతో ప్రకటించే అవకాశం కూడా కనబడుతుంది. కృష్ణమోహన్, సో మొత్తం మీద పిఎస్సి చైర్మన్ పదవి కోసం 9 మంది ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. సుమారుగా 12 మంది పోటీ పడుతున్నారు. 3 కమిటీల వారిగా ప్రస్తుతం వారి మొదటగా సభ్యత్వం రావాలి, ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. అయితే మొదటగా ప్రధానంగా నానుడి ఏంటంటే గత చరిత్రలో చూస్తే పిఎస్ చైర్మన్ పదవి అనేది ప్రతిపక్షాలకే ప్రధానం కట్టబెట్టే అవకాశం ఉంది. కానీ వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. సంఖ్యాబలం లేకపోవడం కారణంగా ఇక్కడ ఎన్నిక తథ్యంగా మారింది. ముఖ్యంగా ఎన్నిక అవ్వడానికి కూడా కారణం లేదన్న డైరెక్ట్గా నామినేట్ కూడా ఇచ్చేయచ్చు. అటు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఒకరిని నియమించుకునేటువంటి ఆ ఏకాభిప్రాయం ఎమ్మెల్యేలో రావచ్చు. కానీ ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా మరికొంతమంది కూడా ఈ 3 కమిటీల్లో చైర్మన్ పదవి బాధ్యతల కోసం పోటీ పడుతుండడంతో ఎన్నిక తథ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే 1 గంట కల్లా ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిపోయి ఎన్నిక పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఎన్నుకోబోతున్నా చూస్తే కనుక పిఎస్సి కమిటీ చైర్మన్గా దాదాపుగా జనసేన పార్టీకి సంబంధించిన పులివర్తి రామాంజనేయులకి అవకాశం దక్కే పరిస్థితి పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకుంది. ఒకవైపు జనసేన, ఒకటి బీజేపీ, మరొక టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. 1 గంట కాలం దీనిపైన ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.